నీటి హక్కుల విషయంలో రాజకీయంగా సాంకేతికంగా పోరాడుతూనే ఉంటామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ హక్కుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పారు. నీటి హక్కులను తాకట్టు పెట్టి ప్రజలకు కేసీఆర్, హరీష్ మరణ శాసనం రాశారని ఆరోపించారు. ఈ పంచాయతీ తెంపాల్సిన బాధ్యత కేంద్రానిదేనన్న రేవంత్ బీఆర్ఎస్ ను బతికించేందుకే కిషన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన సర్కార్ తప్పుడు ప్రచారాల్ని బలంగా తిప్పికొట్టాలని సూచించింది. నీటి హక్కుల విషయంలో తెలంగాణకు మరణ శాసనం రాసింది కేసీఆర్, హరీష్ రావు అని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. కృష్ణా బేసిన్లో 811 టీఎంసీలకు గాను 299 టీఎంసీలు కావాలని సంతకం చేసింది ఎవరని ప్రశ్నించారు. కృష్ణా పరివాహక ప్రాంతం తెలంగాణలో 68% ఉంటే 299 టీఎంసీలే ఎలా వస్తాయన్నారు. కేటాయించిన 299 టీఎంసీలలో 220 టీఎంసీలు కూడా వాడలేదని చెప్పారు. ప్రజాభవన్లో బనకచెర్ల ప్రాజెక్టుపై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది. నీటి హక్కులను కాపాడడమే తమ లక్ష్యమన్నారు రేవంత్. వారు ఏ రోజు కూడా సాధించాలన్న చిత్తశుద్ధితో కూడా వారు ముందుకు పోలేదు. దాంతోనే ఆ సమస్య అట్లనే ఉండిపోయింది. ఇప్పుడు అది జటిలంగా మారింది. ఇదే ప్రగతి భవన్ ఇక్కడనే ఇదే ప్లేస్లో జగన్మోహన్ రెడ్డిని పిలిచి మంచి భోజనం పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఏ విధంగా గోదావరి జలాలను పెన్నా పరివాహక ప్రాంతానికి బంకచెర్ల వరకు తరలించుకెళ్లాలను చంద్రశేఖరరావు గారే వాళ్ళకి మొత్తం నేర్పిండు. ఈరోజు ఆయన 80,000 పుస్తకాలు చదివిన తెలివితేటలు, విశ్వాసం ఏదైనా ఉంటే తెలంగాణ ప్రజల పట్ల చూపించాలి. వారు చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చినా గోదావరి జలాలే తీసుకుపోతామన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చినా గోదావరి జలాలే తీసుకుపోతామన్నారు. చంద్రశేఖరరావు గారు నగరి రోజా గారింటికి వెళ్ళినా కూడా గోదావరి జలాలని మీకు ఇచ్చి రాయలసీమను రతనాల సీమ చేస్తా అన్నాడు. గోదావరిలో వరద జలాలతోనే ప్రాజెక్టు కడుతున్నామని చంద్రబాబు అంటున్నారని, నికర జలాలే తేలనిది వరద జలాల లెక్క ఎలా తేలుతుందని చెప్పారు. తమ పెండింగ్ ప్రాజెక్టులే పూర్తి కానిది వరద జలాలు ఎక్కడివని చెప్పారు. గోదావరి, కృష్ణా నికర జలాల లెక్కలు తేలిన తర్వాత వరద జలాల గురించి ఆలోచిస్తామన్నారు రేవంత్ రెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 811 టీఎంసీల కేటాయింపులు జరిగితే ఒక మరణ శాసనాన్ని ఆనాటి ప్రభుత్వం మొట్టమొదట సంతకం పెట్టి వచ్చి ఒప్పందాలు చేసుకొని వచ్చి కృష్ణానది పరివాహక ప్రాంతం 88%, 68% తెలంగాణ ప్రాంతంలో ఉంది, 32% ఆంధ్రప్రదేశ్ మీద ఉన్నది. కాబట్టి పరివాహక ప్రాంతం ప్రకారం అంతర్జాతీయ జల విధానంలో పరివాహక ప్రాంతానికే ఎంత పరివాహక ప్రాంతం ఉంటే నీటి కేటాయింపులు అన్ని జరగాలి. 68% తెలంగాణ ప్రాంతంలో పరివాహక ప్రాంతం ఉన్నది కాబట్టి దాదాపుగా 555 టీఎంసీలు తెలంగాణకు వస్తాయి. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీని తెంపాల్సిన బాధ్యత కేంద్రానిదే అన్నారు సీఎం. ఈ విషయంలో కిషన్ రెడ్డి ఎందుకు నోరెత్తరని ప్రశ్నించారు. రాజకీయ మనుగడ కోసమే కిషన్ రెడ్డి తాపత్రయమని విమర్శించారు. చచ్చిపోయిన బీఆర్ఎస్ ను బతికించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కిషన్ రెడ్డి వ్యవహార శైలిపై గ్రామాల్లో చర్చ జరగాలన్నారు రేవంత్. పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్ర ప్రభుత్వము ఒక లిటిగేషన్ క్రియేట్ చేస్తుంది. పరిష్కరిస్తే మా దగ్గర ఎందుకు వస్తారు? ఈ పంచాయతీ ఇట్లుంటేనే ఇద్దరు మా దగ్గరకు వస్తారు కదా, అప్పుడు ఇద్దరు జుట్టు పట్టుకొని ఆడించవచ్చని కేంద్ర ప్రభుత్వం యొక్క విధానం. ఇన్ని మాటలు మాట్లాడే కిషన్ రెడ్డి గారు ఎందుకు ఈ నీటి కేటాయింపులకు సంబంధించి బాధ్యత తీసుకోరు? కేంద్ర మంత్రి కదా ఆయన, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్. సిఆర్ పాటిల్ గారికి ఎంత హోదా ఉందో కిషన్ రెడ్డి గారికి కూడా అంతే హోదా ఉంది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం కొత్త ప్రాజెక్టులు కట్టాలంటే రెండు రాష్ట్రాల ఆమోదం అవసరమని ఏపీ విభజన చట్టాన్ని ఉల్లంఘించిందన్నారు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణ అనుమతి లేనిదే బనకచెర్లపై సమీక్షించే రైట్ కేంద్రానికి లేదన్నారు. గోదావరిలో ఫ్లడ్ వాటర్ ముచ్చటే లేదన్నారు. బనకచెర్ల ప్రాజెక్టు కడితే గోదావరిలో మన నీటి హక్కును కోల్పోయే ప్రమాదం ఉందన్నారు ఉత్తమ్. అసలు మన అధికారంలో వచ్చిన తర్వాత సీతారాం సాగర్ కి వాళ్ళు 10,000 కోట్లు ఖర్చు పెట్టినరు, చుక్క నీటి కేటాయింపు లేదు. ఇప్పుడు వాళ్ళు పోలవరం బంకచెర్ల ఫ్లడ్ వాటర్స్ మీద కలిస్తే రేపటి రోజు తెలంగాణకి గోదావరి నదీ జలాలపై మన హక్కులు కోల్పోతామనే మన ప్రధాన కన్సర్న్, ఆందోళన. అందుకోసం మనం అబ్జెక్ట్ చేస్తున్నాము. పోలవరం నుంచి బనకచెర్లకు 3 సెగ్మెంట్లలో ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టును నిర్మిస్తోందన్నారు గోదావరి బేసిన్ డైరెక్టర్ సుబ్రహ్మణ్య ప్రసాద్. ఏపీ చేపడుతున్న బనకచెర్ల ప్రాజెక్టుపై సమగ్ర పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. సెగ్మెంట్ 1లో పోలవరం నుంచి కృష్ణానదికి లింక్ అని, సెగ్మెంట్ 2లో కృష్ణానది నుంచి బొల్లపల్లికి లింక్, సెగ్మెంట్ 3లో బొల్లపల్లి నుంచి బనకచెర్లకు లింక్ చేస్తారని చెప్పారు. 484 టీఎంసీలకు మించి ఒక చుక్క నీరు కూడా డ్రా చేయడానికి వీలు లేదు అని అవార్డు పరంగా కానీ టీఎస్సీ ఇచ్చిన క్లియరెన్స్ పరంగా కానీ నిర్దేశించిన
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పోలవరం బంకచెల్ల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని తీసుకోవడం జరిగింది. అందుకోసమే మనం అభ్యంతరం చెప్తూ గౌరవనీయులు మంత్రివర్యులు చెప్పినట్టుగా నిన్న దాంట్లో కూడా ఆ ప్రాజెక్ట్ని నిలుపుదల చేయించి ప్రపోజల్స్ని తిరిగి పంపించడం జరిగింది. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే బనకచెర్లకు అంకురార్పణ జరిగిందన్నారు మంత్రులు. గోదావరి జలాలను సీమకు తరలిస్తుంటే ఆనాడు బీఆర్ఎస్ నోరెత్తలేదని చెప్పారు. రాయలసీమ రతనాల సీమను చేస్తామన్న కేసీఆర్ మాటలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ప్రదర్శించారు. ఆనాటి ఏపీ ముఖ్యమంత్రి జగన్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ భేటీపై పలు పత్రికలు రాసిన కథనాలను ఉత్తమ్ ప్రదర్శించారు. సంగారెడ్డి జిల్లా పాష మైలారంలోని సిగాచి ఫ్యాక్టరీ ప్రమాద స్థలంలో రెస్క్యూ కంటిన్యూ అవుతోంది. మిస్ అయిన వారి కోసం శిథిలాల కింద గాలిస్తున్నారు. మంత్రులతో కలిసి ప్రమాద స్థలాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ప్రమాదానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రమాదంపై నిపుణులతో దర్యాప్తుకు ఆదేశించారు. మరోవైపు బాధితులకు అందుతున్న ట్రీట్మెంట్ గురించి మంత్రులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. 36 మృతదేహాల్లో ఇప్పటివరకు 13 డెడ్ బాడీస్ ని గుర్తించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలంలోని పాషమైలారం సిగాచి ఫ్యాక్టరీ పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఈ స్థాయి ప్రమాదం ఎన్నడూ జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాషమైలారంలో ప్రమాద స్థలాన్ని మంత్రులు వివేక్ వెంకటస్వామి, దామోదర, శ్రీధర్ బాబుతో కలిసి పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి. అధికారులు, కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యి ఫ్యాక్టరీ భద్రతా చర్యలపై ఆరా తీశారు. కంపెనీలో భద్రతా అంశాలు, నాణ్యతపై తనిఖీలు చేశారా లేదా అని అధికారులను ప్రశ్నించారు. తనిఖీల్లో ఏమైనా లోపాలను గుర్తించారా? ఒకవేళ లోపాలు గుర్తిస్తే ఏం చర్యలు తీసుకున్నారని అడిగారు సీఎం. ప్రమాదంపై ఎక్స్పర్ట్స్ తో దర్యాప్తు చేయించి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. ఇలాంటి ప్రమాదాలు భవిష్యత్తులో జరగకుండా అన్ని శాఖల అధికారులు అలర్ట్ గా ఉండాలని సూచించారు. రిపోర్ట్ అంతా కూడా టోటల్ గా అండర్స్టాండ్ చేసుకొని తీసుకోండి. ఒకటి. రెండోది, ఇట్లాంటి యాక్సిడెంట్స్ ఈ కంపెనీలో ఇంతకుముందు ఎప్పుడైనా జరిగినాయా? జరిగితే వాట్ వాజ్ ద రీజన్ ఫర్ దట్ యాక్సిడెంట్? సో అప్పుడు ఏం ఇష్యూస్ని ఫైండ్ అవుట్ చేసింది అనేది ప్రీవియస్ హిస్టరీని కూడా వెరిఫై చేయండి. దాని తర్వాత ఇప్పుడు జరిగిన యాక్సిడెంట్కు ఎక్స్పర్ట్స్ను పెట్టి వాళ్ళ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కలెక్ట్ చేయండి. జనరల్ ఒపీనియన్స్ లేకపోతే అజంప్షన్స్తోని డోంట్ కంక్లూడ్ విత్ అజంప్షన్ ఆర్ జనరల్ ఒపీనియన్. ఐ నీడ్ స్పెసిఫిక్ రీజన్ ఫర్ దిస్ యాక్సిడెంట్. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు తక్షణ సాయంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ₹1,00,000 ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. గాయపడిన వారికి 50,000 సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ₹1,00,00,000 చొప్పున పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి పరిహారం ఇప్పించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ప్రమాదానికి బాధ్యులైన వారందరిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బాధితుల పిల్లలను చదివించే బాధ్యత తీసుకుంటామన్నారు. తీవ్రంగా గాయపడ్డ కుటుంబాలను, ఇందులో గాయపడ్డ కుటుంబాలందరినీ కూడా 100% ప్రభుత్వం మానవత్వంతో ఆదుకుంటుంది. అన్ని రకాలుగా వాళ్ళకు అండగా నిలబడుతుంది. ప్రమాదంలో చనిపోయిన గాయపడ్డ వాళ్ళ పిల్లలకు చదువుకోవడానికి అవసరమైన ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్లో అడ్మిషన్ల గురించి కూడా మాట్లాడమని నేను అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ సంఘటనలో బాధితులు ఎవరున్నా వాళ్ళ పిల్లల చదువుల బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలనుకుంటుంది. ప్రమాదానికి గురైన ప్రతి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. పాషమైలారం ఫ్యాక్టరీ పేలుడు ఘటనలో గాయపడిన వారిని పరామర్శించారు సీఎం. పటాన్ చెరువు ధృవ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న బాధితులతో మాట్లాడారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. పాషమైలారం సిగాచి ఫ్యాక్టరీలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. బిల్డింగ్ శిథిలాలను భారీ క్రేన్లతో తొలగిస్తున్నారు. గల్లంతైన వారి కోసం శిథిలాల కింద గాలిస్తున్నారు. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 145 మంది ఉండగా 10ల సంఖ్యలో కార్మికులు చనిపోయారు. పేలుడు దాటికి కొందరు కార్మికుల మృతదేహాలు 75% పైగా కాలిపోయాయి. ఏ డెడ్ బాడీ ఎవరిదో గుర్తించలేని పరిస్థితిలో ఉన్నాయి. దీంతో మృతదేహాలకు DNA పరీక్షలు చేయాలని నిర్ణయించారు. పేలుడు ఘటనలో 57 మంది సురక్షితంగా బయటపడ్డారని చెప్తున్నారు అధికారులు. మిగతా వారిలో చాలా మంది కార్మికులకు గాయాలు కాగా కొందరు మిస్ అయ్యారు. మిస్ అయిన వారిలో నవదంపతులు కూడా ఉన్నట్లు గుర్తించారు. ఏపీలోని కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన నిఖిల్ రెడ్డి, రమ్య పేలుడు ఘటన తర్వాత నుంచి కనిపించడం లేదు. వీరిద్దరికీ 2 నెలల క్రితమే పెళ్లి జరిగిందని తెలుస్తోంది. నవదంపతులు ఇద్దరు సిగాచి పరిశ్రమలో ఉద్యోగం చేస్తున్నారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి కనిపించడం లేదు.
సిగాజీ ఫ్యాక్టరీ ప్రమాద స్థలాన్ని మరోసారి పరిశీలించారు రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి. సిగాజీ పరిశ్రమ లోపల పనులను పరిశీలించానన్నారు. రెస్క్యూ ఆపరేషన్ వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అటు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పేషెంట్ల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు మంత్రి దామోదర రాజనరసింహ. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. క్షతగాత్రుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. గాయపడిన వారి కుటుంబ సభ్యులతోనూ మంత్రి దామోదర మాట్లాడారు. బాధిత కుటుంబ సభ్యులు చెప్పిన వివరాలను స్వయంగా నమోదు చేసుకున్నారు. అందరి ఫోన్ నెంబర్లు తీసుకున్నారు. ఏ ఇబ్బంది ఉన్నా తనకి కాల్ చేయాలని సూచించారు. ట్రీట్మెంట్ పూర్తయ్యే వరకు బాధిత కుటుంబ సభ్యులకు వసతి, భోజన సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ధృవ హాస్పిటల్లో 9 మంది ఉన్నారు పేషెంట్స్. అందరు స్టేబుల్గా ఉన్నారు. ఒకరిద్దరు తప్ప అందరు స్టేబుల్గా ఉన్నారు. ఈరోజు సీఎం గారు ప్రకటించిన పరిహారం ₹1 కోటి. కొద్దిగా గ్రీవియస్ ఇంజరీస్ ఉంటే 10 లక్షలు, మామూలు ఇంజరీస్ ఉంటే 5 లక్షలు. ఇమ్మీడియట్లీ వాళ్ళకి తక్షణంగా వాళ్ళకు పాకెట్ ఎక్స్పెండిచర్కు 50,000 లేదా క్రిమేషన్కు ₹1,00,000 అవన్నీ కూడా అరేంజ్ చేస్తున్నాము. అది కూడా ఫుడ్ అరేంజ్ చేస్తున్నాము, వసతి అరేంజ్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా భర్త ఆల్రెడీ 2 రోజులు జాయిన్ అయ్యి ఫస్ట్ పోయిండు. ఏం కాదు. పాషమైలారం అగ్ని ప్రమాద ఘటనను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఈ నెల 30లోగా ప్రమాద ఘటనపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్, లేబర్ కమిషనర్, ఫైర్ డీజీ సంగారెడ్డి డీఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనపై జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు, న్యాయవాది దుండ్ర కుమారస్వామి హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. పాతపడిన మిషనరీ వాడడం, అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లు ఫిర్యాదులో తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు సిగాజీ కెమికల్ ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు. హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. శివసత్తుల ఆచార పద్ధతులతో జరిగిన వేడుకలు చూసేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి మంత్రులు కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు సమర్పించారు. రేపు అమ్మవారి రథోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. హైదరాబాద్ నగరంలోని మహిమాన్విత బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. తొలుత వేద పండితులు కలశ పూజ, మహాగణపతి పూజ నిర్వహించారు. ఉదయం 11:51 అమ్మవారి కళ్యాణ ఘట్టం జరిగింది. అటు అమ్మవారి పాదాలు, పటాలకు శివసత్తులు ఆచార పద్ధతిలో కళ్యాణం నిర్వహించారు. ఎల్లమ్మ తల్లికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ లో విపత్తులు వచ్చినప్పుడు అమ్మవారు అందరినీ కాపాడిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. నగరంలో విపత్తులు సంభవించకుండా ఎల్లమ్మ తల్లి చల్లగా చూడాలన్నారు. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు అందరి మీద ఉండాలన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. కళ్యాణోత్సవం వైభవంగా జరిపేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని చెప్పారు ఎమ్మెల్యే దానం. ఇటీవల కొన్ని అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు, వందల వేల మంది, అది విమాన ప్రమాదం కావచ్చు, అగ్ని ప్రమాదం కావచ్చు, లేదా బ్లాస్ట్ కావచ్చు, ఇటువంటి జరగడం వల్ల కొంత అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయి. మరొకసారి ఆనాడు హైదరాబాదు ఇబ్బందిలో ఉన్ననాడు వెలిసిన అమ్మవారు ఇవాళ తెలంగాణ ప్రజలకు, హైదరాబాద్ ప్రజలకు నిండు ఆశీర్వచనంతో అండగా ఉండాలని కళ్యాణ సందర్భంగా అమ్మవారిని ప్రార్థించుకుంటాను. రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రజల మీద చల్లని చూపు ఉండాలని అమ్మవారితో వేడుకుంటూ, ప్రత్యేకంగా ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మీరు చూసినట్టయితే ఏర్పాట్ల విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి గత సంవత్సరం జరిగినటువంటి సంఘటన పునరావృతం కావద్దని ఈ సంవత్సరం పూర్తిగా అన్ని రంగాల్లో ప్రత్యేకంగా పోలీస్ బృందాన్ని, జిహెచ్ఎంసీని, అన్ని విభాగాలని మరి ఒక కోఆర్డినేషన్ చేసి ఈరోజు వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ వహించినందుకు వారికి కూడా ధన్యవాదాలు. ఏటా ఆషాఢ మాసం మొదటి మంగళవారం బల్కంపేట ఎల్లమ్మ తల్లి వార్షిక కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో మొదటి రోజు పెళ్లి కూతురు, ఎదురుకోళ్ల కార్యక్రమం నిర్వహించారు. ఇవాళ 2వ రోజు అమ్మవారి కళ్యాణోత్సవం వేడుకగా జరిపారు. అమ్మవారి దర్శనం కోసం ఉదయం 5 గంటల నుంచే భక్తులను అనుమతించారు. అమ్మవారి కళ్యాణోత్సవానికి నగరం నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. కళ్యాణ మహోత్సవం తరువాత భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. కళ్యాణ
జన్మదిన వేడుకకు సిటీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎంపీ అనిల్ యాదవ్, ఎమ్మెల్యే తలసాని, మల్లారెడ్డి సహా హైదరాబాద్ కలెక్టర్ హరిచందన హాజరయ్యారు. ఎల్లమ్మ తల్లిని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ దర్శించుకున్నారు. స్థానికంగా బందోబస్తు ఏర్పాట్లను సిపి పరిశీలించారు. బల్కంపేట ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు అధికారులు. ఆలయం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. రేపు ఎల్లమ్మ తల్లి రథోత్సవం సందర్భంగా అన్ని శాఖల సమన్వయంతో భారీగా ఏర్పాట్లు చేశారు జీహెచ్ఎంసీ పోలీస్ అధికారులు. రాష్ట్రమంతటా వాతావరణం మారిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన రుతుపవన ద్రోణి అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. మరో 3 రోజులు రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఇక ఎగువ రాష్ట్రాల్లో వర్షాలకు నదులు వరద పోటెత్తుతోంది. కృష్ణా, గోదావరి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టులకు ఇన్ఫ్లో కొనసాగుతోంది. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. 3 రోజులు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురుస్తాయని అన్నారు వాతావరణ శాఖ అధికారులు. బంగాళాఖాతంలో ఏర్పడిన రుతుపవన ద్రోణి, దానిని ఆనుకుని ఉన్న అల్పపీడనం ఎఫెక్టుతో రాష్ట్రంలో వర్షాలు కురవచ్చునని తెలిపారు. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయొచ్చునని తెలిపారు. ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ కు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఇక రేపు బలమైన ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు అధికారులు. జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లోనూ వాతావరణం మారిపోయింది. మేఘావృతమైన వాతావరణం కొనసాగుతోంది. పలుచోట్ల ఇప్పటికే చిరుజల్లులు కురుస్తున్నాయి. బల్కంపేట, బేగంపేట్, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, సికింద్రాబాద్, పంజాగుట్ట, బంజారాహిల్స్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. తెలంగాణతో పాటు ఎగువ రాష్ట్రాల్లో వర్షాలతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టులకు భారీగా వరద వస్తోంది. మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. 98,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తూ ఉండటంతో 11 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. 1,884 క్యూసెక్ల నీటిని శ్రీశైలంకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలకు ప్రస్తుతం 7.224 టీఎంసీలుగా ఉంది. ఎగువ, దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. అటు శ్రీశైలం జలాశయానికి కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గోదావరి జలకళ సంతరించుకుంది. ఎగువ నుంచి వస్తున్న వరదలతో గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. మొన్నటి వరకు 3 అడుగుల దగ్గర ఉన్న గోదావరి నీటిమట్టం ఇవాళ 12 అడుగులకు చేరింది. అటు జయశంకర్, భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ప్రాణహిత నది నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ప్రాణహితకు వరద పోటెత్తింది. త్రివేణి సంగమం దగ్గర 8,500 క్యూసెక్ల వరద ప్రవాహం దిగువకు తరలిపోతోంది. మేడిగడ్డ బ్యారేజీ దగ్గర 85 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. That's all for now.